Hey family, welcome back to Kishore Village Vlogs. గైస్ ఈరోజు అయితే మనమైతే ఉలించికాయలు అంటారు కదా, ఉలించికాయల కోసం అయితే అడవిలో అయితే తిరుగుతున్నాము. ఇక్కడైతే చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి, కాయలు కూడా ఫుల్గా ఉన్నాయి. కానీ కాయలు అయితే మాగినలేదు, చాలా అంటే చాలా పచ్చిగా ఉన్నాయి. మీకు కూడా చూపిస్తాను, ఎక్కడన్నా మాగినకాయలు కనబడితే అవి కూడా అయితే చూపిస్తాను. చాలా పచ్చిగా అయితే ఉన్నాయి. ఫస్ట్ మాకు డౌట్ వచ్చింది, అంటే ఇవి ఉలించికాయలా లేకపోతే పిచ్చికాయలా అని. మళ్ళీ చూసుకుంటే మంచికాయలు అని చెప్పి తెలిసింది. అంటే అవి ఒలిచామన్నమాట డౌట్గా. అంటే స్మెల్ అయితే అదే వస్తుంది, కానీ కాయలు అయితే తేడా కొడుతుంది. ఏంటబ్బా అని చెప్పి అనుకుంటుమే, కానీ అవి అయితే కనిపించాయి. అదో మీకు కూడా అయితే ఈ చెట్లు అయితే చూపిస్తాను. కాయలు అయితే చూడండి, చాలా అయితే ఉన్నాయన్నమాట. ఈ సరౌండింగ్ మొత్తం ఈ అడవిలో ఈ నాగూరపల్లి బతింగారపల్లి ఉంది కదా, అవి సరౌండింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసామనుకో కాయలు అయితే సూపర్ అయితే ఉన్నాయి. కానీ పిక్కిరికాయలు దొరకట్లేదు, అదొక్కటే డిసప్పాయింట్ అనమాట. చాలా సూళ్ళు చాలా కాయలు అయితే తిరిగి పెట్టాము, బట్ ఆ కాయలే దొరకట్లేదు. ఏంటో ఏమో. దో చూడండి, ఉలించికాయల చెట్లు అయితే చూపిస్తాను మీకు. ఈ కాయలు అయితే సూపర్ అయితే ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. అంటే పచ్చివి పిక్కొని పెడితే మాగుతాయో లేదో నాకు కూడా తెలియదు. ఒకసారి అయితే చెప్పండి కలా. ఇంకోసారి అయితే మళ్ళీ వస్తాను మా అయినాక. చూడండి, మీకు కూడా అయితే చూపిస్తాను ఈ చెట్లు. గైస్, మా వాడైతే ఉలించికాయల కోసం అయితే కుస్తీ అయితే పడి ఏమేమి చేస్తున్నాడో చూడండి. ఓ పక్క కంపలు ఉన్నాయి, ఆ కంపలలోనే ఎక్కేస్తున్నాడు. మీకు కూడా కాయలు కొని రే 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 చిన్నగా జాగ్రత్త. తొందరపడద్దు సుందరవదనా. ఎర్ర కాయలు మీకు చాలు కనిపిస్తున్నాయా గాయస్? రెడ్ కాయస్. పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి, మాగినకాయలు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. చిన్నగా రే, చాలా కంపలలో ఉన్నావు. మా ఓడు ఏంటండి అసలు భయం లేకుండా ఎక్కేస్తున్నాడు, దడదడలు ఆడిచ్చేస్తున్నాడు చెట్టునే. చిన్నవి వీకు, అదే ఓన్లీ ఫర్ రెడ్ ఉన్నట్టు దీకు. ఇటు సైడ్ అవుతుంది, ఇంగెరకు ఈ పక్క. ఓకే, అన్నీ అయితే పచ్చిగా ఉన్నాయి గైస్. అందుకని మా ఊడు తప్పలేదు, ఇంకా ఎక్కేల్సి వచ్చింది. చూడండి, అసలు ఫిట్టే లేదు, మొత్తం కంపలే ఇవి. చూడండి, ఏమంటే ఇంకా అన్ని కంపలు చేసి మరీ మా ఊడైతే పీకేస్తున్నాడు. కంపలను కూడా లెక్క చేయకుండా, ఓన్లీ ఫర్ మీకోసమే, మీకు చూపించాలనే. మేము చాలా తోళ్ళు అయితే చూసామన్నమాట. ఎట్టు చూసినా పచ్చివి అవుతున్నాయి కాయలు అయితే. చూడండి గైస్, మాగినాక ఇలా తయారవుతాయి, ఇంకా నల్లగా కూడా అవుతాయి. సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. ఉలించికాయలు అంటాం మేము మా సైడు. మీ సైడ్ ఏమంటారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. చెట్టు అయితే ఇదే అనమాట. అదో చూడండి, పచ్చిగా ఉన్నాయి కాయలన్నీ ఇటు సైడు. మా అయితే బ్లాక్గా రెడీ అవుతాయి. ఇవి ఎండిపోయింది, బట్ మా అయిపోయి ఎండిపోయింది. ఫుల్ మా అయితే నల్లగా రెడీ అవుతాయి అనమాట ఇవి కాయలు అయితే. మా వాడు చాలా రిస్కీ షాట్స్ అయితే చేస్తున్నాడు. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మా వాడి కష్టాన్ని అయితే కొంచెం అన్న గుర్తించండి గాయస్, గుర్తించండి. చూడండి మా వాడు ఎంత కష్టపడుతున్నాడు, ఓన్లీ ఫర్ మీకోసమే, మీకు కాయలు చూపించడం కోసమే. పచ్చికాయలు చూపించే కాడికి మాగినకాయలు చూపిద్దామని చెప్పి కోరిక, దానికోసమే కుస్తీ అయితే పడ్డాడు. మొత్తానికి అయితే సాధించాడు. మీరు కూడా తినే ఉంటారు ఈ ఉలించికాయలు. మ్యాక్సిమం అడవిలలోనే దొరుకుతాయి అనమాట. బిక్కరికాయలు కోసం అని చెప్పని చాలా సూళ్ళు అయితే ట్రై చేశాను, బట్ ఒక్క చెట్లో కూడా కాయలు దొరకలే. ఈసారైనా చూపిద్దామనే ఉద్దేశం మీద అయితే వచ్చాను. కానీ ఎక్కడ చూసినా బిక్కరికాయలు కాయలు అయితే దొరకలే. కానీ ఆ కాయలు వెతుకుతున్నప్పుడే మాకు ఈ ఉలించికాయలు అయితే దొరికాయి. చాలా థ్యాంక్స్ అబ్బాయి, చాలా కుస్తీ పడ్డాడు. మా ఓడైతే అలిసిపోయాడు ఈ కాయల కోసమే. అంటే 1-2 మాగిన కాయల కోసమే అనమాట. తిను, ఎలా ఉన్నాయి మన వాళ్ళకి చెప్పు. మాగినాయి కదా, బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇంకా కొంచెం మగాలి. చూడండి గైస్, ఇవి మాగిన కాయలు అయితే బాగా టేస్ట్ అయితే ఉంటాయి అనమాట. కొంచెం పచ్చిగా ఉన్నటివి ఇంకా మాగాలి. ఇంకోసారి మళ్ళీ వస్తాను, ఇంకోసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ స్పాట్ ఎక్కడని చెప్పి కూడా చూపిస్తాను. ఎవరన్నా చూడాలి కాయలు తినాలి బ్రో అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన సర్కిల్లో ఎక్కడుందో అని చెప్పి అయితే అడ్రస్తో సహా అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. ఇప్పుడైతే చాలా కాయలు అయితే అన్ని పచ్చుకున్నాయి. ఇదే అనమాట బిగ్గరకాయల చెట్లు ఉన్నాయి, కానీ కాయలే కనపట్లే ఎక్కడ చూసినా కూడా.
గాయస్ కాయలు ఉలింజికాయలు బిక్కరకాయల కోసం వచ్చాము. ఉలింజికాయలు దొరికాయి. ఇవి కొంచెం ఒగరుగా తీయగా సూపర్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఇంకా మాగాలి, ఇవి మాగితే సూపర్ అయితే ఉంటాయి. చూడండి గాయస్, కాయలు అయితే సూపర్ అయితే ఉన్నాయన్నమాట చెట్లల్లో. ఇవి ఇంకా ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి కదా, పూర్తిగా రెడ్ కలర్ లో అయితే వచ్చేయాలి. ఇక్కడ ఒక కాయ అయితే వచ్చింది చూడండి, ఆ రేంజ్ లో అయితే రావాలి. అలా వచ్చినప్పుడే మనకు కాయలు అయితే ఫుల్గా టేస్టీ తెలుస్తుంది, వాటి టేస్ట్ అయితే. ఇప్పుడైతే తెలీదు, ఎందుకంటే మనోడైతే పీకుతున్నాడు. పీకే బాయ్. అది చాలా అయితే ఉన్నాయి కాయలు అయితే. ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయి, కాయలు కూడా సూపర్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు ఏడన్నా మంచి మాగిన కాయలు కనిపిస్తాయేమో చూద్దాం. ఇదో ఈ కాయలు మాగినట్టు, ఇవి ఎర్రగా కనిపించేటివన్నీ మాగినట్టు. మా వాడు నాకు తెలియక అన్ని దువ్వేస్తున్నాడు చూడండి, చెట్టు పిక్కులేసి కిందికి. ఈ పచ్చికాయలు అన్ని పిక్కుని మేము మాగేసుకోవచ్చు, మాగుతాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇంకా సరౌండింగ్ అక్కడక్కడ ఒక చెట్టు అయితే ఉన్నాయి. చూడండి కాయలు ఇలా అయితే ఉంటాయి మాగితే. ఇది పచ్చికాయ పీకేసాలండి. మాగినకాయ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా తాలాడదాం రండి, మనకి ఎడం దొరుకుతాయేమో ఇంకా చూద్దాం. రేణికాయ చెట్లు ఇప్పుడు ఉన్నాయా? సీజన్ కాదు ఇది. పచ్చివా మాగినట్టువా? లైట్ గా రోజ్ కలర్ రా అయితే చూద్దాం. ఆ పక్క పోలరా, ఆ పక్క పోవాలా? ఈ పక్క రెండు కాయలు పదంపా వెళ్దాం చూద్దాం. పెద్ద కాయలే. అల్లనే రెడ్కాయలు ఉన్నట్లున్నాయి తిన్నీకి. సేమ్ పెద్దగా తిన్న మాదిరి వస్తుంది టేస్ట్. కానీ కుక్కనేరేడుకాయలు ఇవి, అల్లనేరేడుకాయలు అయితే కాదు. సేమ్ పెద్ద కాయలు ఉన్నాయి. మామూలుగా అయితే చిన్న ఉంటాయి కదా, కానీ దీంట్లో బాగున్నాయి. సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి. మొన్నడు ఇంకా పీకుతున్నాడు. గింజ కూడా సైజ్ పెద్దగా, చాలా పెద్దగా ఉన్నాయి, సూపర్ అయితే ఉన్నాయి బా. గైస్ కాయ అయితే ఫుల్గా మాయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆరెంజ్ ప్లస్ ఫుల్ రెడ్. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది మాయితే. ఇది పచ్చిది అనుకో, ఎంత నొక్కినా కూడా పోదు. సూపర్ అయితే ఉన్నాయి అన్నమాట కాయలు అయితే. మీరు ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లేకుండా చూస్తుంటే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అనమాట నాకైతే. ఎందుకంటే చాలామంది మన వీడియోస్ని స్కిప్ కొట్టేసి అయితే చూస్తున్నారు. చాలా కష్టపడుతున్నా అంటే మీకోసం అయితే. ఎందుకంటే నేను ఫుల్ టైమే మీకోసమనే కేటాయించాను అనమాట. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ కనుక్కోనికి, అలాగే ఒక వీడియో ఎడిట్ చేయడానికే నాకు సుమారుగా ఒక 6 hours అయితే పడుతున్నది. ఎందుకంటే ఇదంతా క్యాప్చర్ చేసుకుని నేను దాన్ని ఎగ్జాక్ట్లీ మీకు క్వాలిటీతో ఇవ్వాలని చెప్పనే నాకు ఆ టైం అయితే పడుతున్నది అనమాట. లేకపోతే అసలు నార్మల్ అయితే అంత టైం కూడా అయితే తీసుకోదు. అంత అయితే కష్టపడుతున్నా. ఇంకా మీకోసం ఇన్స్టాగ్రామ్లో ఇంకా రీల్స్ కూడా అయితే పెడుతున్నా. దానికి కూడా సుమారు ఒక 3 hours అయితే పడుతున్నది ఒక రీల్కి అయితే. మన ఛానల్ పేరు అయితే ఉంటుంది అనమాట ఇన్స్టాగ్రామ్లో, కిషోర్ విలేజ్ బ్లాగ్స్తోనే అయితే ఉంటుంది. ఒకసారి అయితే దాన్ని చూడండి, ఫాలో అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకో విషయం అయితే చెప్పాలి మీకైతే, మన వాళ్ళు కొంచెం నా కోసం ఒక 5 minutes మీ బిజీ షెడ్యూల్లో ఒక 5 minutes నా కోసం కేటాయిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఈ నెక్స్ట్ మంత్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మంత్లో మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోవాలన్నమాట. లేకపోతే ఇంతవరకు నేను పడిన కష్టం అయితే మళ్ళా ఫస్ట్ కాడ నుంచి అయితే మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. ఇంతవరకు పడిన కష్టం అంతా బుగ్గిపాలైపోద్ది అంటారు కదా, ఆ టైప్ బుగ్గిపాలైపోద్ది. పడిన కష్టం అంతా పోద్ది అనమాట. మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఏం లేదు, మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ అని చెప్పి పెట్టాను అనమాట, ఆల్ వీడియోస్ అని చెప్పి. మీకు ఫ్రీ ఉన్న టైంలో ఆ వీడియోస్ని అయితే చూసి 4000 వాచ్ టైం అయితే పెండింగ్ ఉందన్నమాట. ఇంకా 2000 అయితే పెండింగ్ ఉంది. మీ బిజీ షెడ్యూల్లో ఒక 5 minutes కేటాయించి ఆ వీడియోస్ అయితే చూస్తారని చెప్పి కోరుకుంటున్నా. బహుశా నేను మానిటైజేషన్ కంప్లీట్ కాకపోతే వీడియోస్ కూడా చేయనేమో. ఎందుకంటే ఇంకా నాకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. అదే గైస్, ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియో అయితే చూస్తే కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.